10-15 వేల జీతంతో ఈ ముగ్గురిని ఎట్ట చూసుకోవాలో అర్థం కాల. పైగా పనికెళ్ళిన ప్రతి చోటల్లా అదే పిసుకుడు, అదే నొక్కుడు. ఇంకా ఇట్ట అవదలే అని డిసైడ్ అయిపోయి నన్ను నేను చంపేసుకొని ఈడకొచ్చి ఈ పనికి మాలిన పని చేసుకుంటూ బతుకుతున్నా. ఇట్ట చేస్తూ ఏం చేస్తున్నానో తెలుసా? జబ్బుతో మంచం మీద ఉన్న నా తల్లికి పెద్ద హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేపిస్తున్నా. నా చెల్లిని నా తమ్ముణ్ణి ఇంగ్లీష్ మీడియంలో చదివిస్తున్నా. అది మ్యాటర్. నా గతం, నా బతుకు ఇలా ఉండడం వల్ల నేను ఈ దారి ఎంచుకున్నా. నా వరకు నేను తప్పు కాదే. ఏమో సుబ్బులు, ఏమంటావు? నేనేమంటా, నీకు బాగా ఎక్కింది అంట. యహనీ అమ్మ, నీది నాది దాంది మనందరిది ఒకటే కథే. కాకపోతే క్యారెక్టర్లు, స్క్రీన్ ప్లేలు వేరే అంతే. హలో, పిల్లల కోసం ఈ పని చేయడానికి ఒప్పుకున్నా. వాళ్ళని బాగా చూసుకో. వారం వారం డబ్బులు పంపిస్తాను. నా బాగోగులు అడిగే అర్హత నీ పోలిపోయావు. రాతిక్కన్నా, సరేరా బొక్కన్నా. రండి రండి, బహుకాల దర్శనం. అరే బొక్కన్నా, బిట్టు భలే ఉందిరా. అవునరా తిక్కన్నా, బిట్టు భలే ఉంది. రే బొక్కన్నా, ఆ బిట్టు నిన్నే చూస్తుందిరా, నన్ను చూడట్లేదు. ఏంటి నన్నే చూస్తున్నావు? నా తమ్ముడు కూడా చూడు. రే బొక్కన్నా, ఆ బిట్టుకు నేను నచ్చలేదు అనుకుంటా లేరా. నేను వెళ్ళిపోతా లేరా. ఎక్కడికి వెళ్ళేది? ఆగు, తొక్కితే ఇద్దరం దొక్కాలి, ఎక్కితే ఇద్దరం ఎక్కాలి. ఓసే, నా తమ్ముడు కూడా చూడు, నాలాగే ఉంటాడు. నేను నచ్చినప్పుడు వాడెందుకు నచ్చలేదు నీకు? ఏంటి ఇక్కడ నిల్చున్నావు? కస్టమర్ వచ్చాడే. వస్తే కస్టమర్ తో పాటు కస్టమర్ వాళ్ళ తమ్ముడు కూడా వచ్చాడంట. వాళ్ళ తమ్ముడిని చూడమంటున్నాడు. చూడు. ఈ మధ్య నాకు సైట్ వచ్చినట్టుందే, నువ్వు చూడు. కళ్ళద్దాలు పెట్టుకోవే. ఎవరు లేరు కదా. ఇక్కడ ఒకడు కనిపిస్తున్నాడు. పక్కన వాళ్ళ తమ్ముడు ఉన్నాడంట.